నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాశి ఫలాలు అనేది సర్వసాధారణంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. అయితే వార ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. అంటే చంద్రుడిని బేస్ చేసుకుని, చంద్రుడి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకుని వార ఫలాలు కానీ లేకపోతే దిన ఫలాలు కూడా దీని మీద ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అయితే మాస ఫలాలు ఎలాగో ఉంటాయి. కొన్ని గ్రహాలు శుక్ర, బుధ, కుజ వీళ్ళు మారేదాన్ని బట్టి, సూర్యుడు మారేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా రోల్ అయితే ప్లే చేస్తూనే ఉన్నాయి. సంవత్సర ఫలాలు అంటే గురు, శనులు, రాహుకేతులు వీటిని బేస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రాశి ఫలాలు ఇప్పుడు మరి వార ఫలాలు ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, వారం అంతా కూడా ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, ఎట్లా చూసుకోవాలి, అలాగే రాశి వైజ్ మరి మాకు కూడా మీరు రాశి ఫలాలు ఇస్తే బాగుంటుంది, మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందిస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి అంటే ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వ్యక్తిగత జాతకం అనేది ఓకే, దాని ప్రథమ ప్రాధాన్యత ఖచ్చితంగా. సో సెకండ్ మనకి ఏదైనప్పటికీ ఇది మనం మాస ఫలాలు ఇచ్చినా, రాశి ఫలాలు ఇచ్చినా, సంవత్సర ఫలాలు ఇచ్చినా, ఇంకో ఫలాలు ఇచ్చినా, సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీటిని కూడా కొంతవరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ గోచారం పట్టుకుని కూడా అద్భుతంగా పెద్ద ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా నేను అభ్యసించిన దాంట్లో మన కేపీ పద్ధతిలో దాని మీద కూడా పెద్ద సిలబస్ ఉంది. అప్పట్లో మేమంతా కూడా దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని. సో ఇక్కడ ఈ గోచార గ్రహాలు, జన్మగ్రహాలు కలిసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు అవ్వటంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని రెండింటి యొక్క సంయోగంలో ఎప్పుడు అవుతుంది అనేది ఆ వ్యక్తిగత జాతకాలతో దీన్ని మనం క్లబ్ చేసి చూసినప్పుడైతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా విధంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ రాశి ఫలాలు కానీ ఏదైనా సరే దిన ఫలాలు కానీ ఇలాంటి విషయాల్లోకి వచ్చేప్పటికి అంటే అది సంభావ్యత లేదా అసంభావ్యత అంటే అవ్వచ్చు కాకపోవచ్చు అనే దాని మీద కనుక మాట్లాడుకుంటే ఇవేదైనా సరే మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ అంటే ఒక 4 రకాల విషయాలు చెప్పామనుకోండి, 4 ఖచ్చితంగా నలుగురికి అప్లై అవుతాయని ఒకసారి మనం చెప్పలేము నమ్మకంగా. సో ఒకరికి విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టైం అనుకోండి, ఇంకొకరికి పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది అనుకోండి, కానీ ఖచ్చితంగా ఈ 4 మనకు వర్కౌట్ అవుతాయి. రైట్. అండ్ ఇండికేషన్ ఇప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అంటే దాని విషయం మీద మనం మనసు పెట్టి కనుక ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది కదా, బ్యాడ్ ఇంపాక్ట్. రైట్. అందుకని అసలు లేవని మనకు ఖచ్చితంగా చెప్పలేము. ఇక వార ఫలాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే రేపు శుక్రవారం 21వ తారీఖు నుంచి గురువారం వరకు ఒక 1 వీక్ కనుక చూసుకుంటే 27వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి వారికి అయితే కనుక చాలా విషయాల్లో మంచి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ గృహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా హెచ్చు తగ్గులు. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళలో ఉండే ఆకస్మిక భావోద్వేగం వల్ల ఇబ్బందులు అప్పటికప్పుడు తలెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత నడుముకి సంబంధించినవి కానీ, తర్వాత ఈ కీళ్ళకి సంబంధించినవి కానీ తరచూ అనారోగ్య సమస్యలు ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం వారి యొక్క ప్రతిభ అఖండంగా కీర్తించబడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఎంతో కొంత లాభాల బాటలోనే వారి జీవితం సాగటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాల కోసం ఎవరైనా వేచి ఉంటే అయితే కూడా తప్పకుండా సాధ్యం అవటం అనేది అవుతుంది. కనుక ఎక్కువ శాతం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంది. కానీ గృహ సంబంధించిన విషయాల్లోనూ, వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతావన్నీ సజావుగానే సాగిపోతాయి. ఈ రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండటం కోసం వీరు ఆరాధించవలసింది అయితే కనుక వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామికి అవకాశం ఉంటే కనుక శనివారం పూట, మళ్ళీ బుధవారం పూట కొద్దిగా బాదం పప్పు నివేదన చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి వారం రోజులు? సింహరాశి వారికి అయితే కనుక ఎక్కువ గతం కొద్ది నెలలతో పోలిస్తే కనుక ఇప్పుడు నెమ్మదిగా వీరికి మంచి జరిగే అవకాశాలు అయితే మెండుగా కనిపించడం అనేది అయితే ఉంది. ఇన్నాళ్ళు ఇంట్లో అంటే బయట ఏమంటాం, ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్న దాని నుంచి ఇప్పుడు ఇంట బయట కూడా 2 వైపులా మంచి మోత వచ్చేలాగా ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది. ఖర్చులు
మనకేమంటాం పెరిగినప్పటికీ కూడా అవి సద్వినియోగం అవుతాయి. అంటే ఒక శుభకార్యం పైన కావచ్చు, లేదా వ్యక్తిగత సౌకర్యాలు మెరుగుపరుచుకోవడం కోసం కావచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఫలవంతం అవుతాయి. కనుక ఆ రకంగా కూడా వీళ్ళు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఏవైనా సరే ధైర్యం చేసి కొత్త ప్రాజెక్టులు చేపడదామా అనుకుంటే కనుక దానికి ఇదే సరైన సమయం. తర్వాత విదేశాలకు ఎవరైనా వెళ్ళాలని ఈ రాశుల్లో ఎవరైనా ఉవ్విళ్ళూరుతున్నట్టయితే కనుక వారు ఆ సంబంధించిన ప్రయత్నాలు కూడా నిరభ్యంతరంగా ఈ వారంలో అయితే మొదలెట్టు. కానీ ఈ రాశిలో ఎవరైతే పుట్టారో ముఖ్యంగా మఖా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ వారంలో కూడా వారి యొక్క పెళ్లి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళలేని పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కనుక ఇటు పెళ్లిళ్ళ విషయంలో అయితేనేమి, లేదా వ్యక్తిగతంగా కొంతవరకు మంచి జరగడానికి కానీ, ఉన్నంతలో వాళ్ళ యొక్క మంచి పెరగడానికి కానీ సో తప్పకుండా ఉపయోగపడేది ఏంటంటే వినాయకుడికి సంబంధించిన పూజ అనేది మేలు చేస్తుంది. కనుక మంగళ బుధవారాలు కొద్దిగా వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? రైట్. కన్యా రాశి వాళ్ళకి కూడా గత కొద్ది వారాలతో పోలిస్తే కనుక కొద్దిగా ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఉద్యోగాల్లో ఎవరైతే ఇన్నాళ్ళు కూడా వీళ్ళు పక్కన పెట్టంటే ప్రమోషన్ రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇలా ఏడిపిస్తూ రావటం అనేది ఏదైతే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆకస్మికంగా ఆ శుభవార్తలు చెవిలో పెట్టించుకోవడానికి అవకాశం అయితే కనుక ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ సంబంధాలు కూడా దగ్గరదాకా వచ్చి కాలేకపోవటం. ముఖ్యంగా ఈ రాహు కేతు అనేది ఏదైతే ఉందో, లగ్నంలో కేతు ఉంటాం, సప్తమ స్థానంలో రాహు ఉంటాం. సో గత కొద్ది నెలలుగా వీళ్ళు ఆ వైవాహిక విషయాల్లో అంటే పెళ్ళైన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు సంబంధాలు దగ్గరదాకా వచ్చి కాలేక బాధపడుతున్నారు. సో ఈ రెండు రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇప్పుడు కొంత మంచి ఉపశమనం లభించడం అనేది ఈ వారంలో వాటికి సంబంధించిన పనులు కూడా పురోభివృద్ధి సాధించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా పూజించవలసింది అయితే కనుక దుర్గాదేవిని పూజిస్తే కనుక ఆ రకమైన చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి, ఇంకా మంచి పెరగడానికి ఉంటుంది. అది ఏంటంటే దుర్గాదేవికి ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక కొద్దిగా తేనె నివేదన చేస్తే చాలు. ఆ రకంగా చేసుకుంటూ వస్తే కనుక తప్పకుండా మంచి జరగడం అనేది ఉంటుంది. ఇక తులారాశి వారికి వారం రోజులు కూడా ఎలా ఉండబోతోందండి? తులారాశి వారికి అయితే కనుక తప్పకుండా వీళ్ళకి ఈ వారం అంతా కూడా బాగుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కొద్దిగా అష్టమంలో గుళ్ళు, తర్వాత వచ్చేప్పటికి నెమ్మదిగా కుజుడు చాటం ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఏదైనా ఆరోగ్యం విషయంలో మాత్రం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చర్మ సంబంధించినవి కానీ, తర్వాత జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులు వారి యొక్క ప్రతిభనైతే నిరూపించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ముఖ్యంగా ఏదైనా సరే శని సంబంధంగా అంటే ఇటుక, తర్వాత ఇసుక, తర్వాత శానిటరీ ఐటమ్స్, హార్డ్వేర్ ఇలాంటి వాటి వ్యాపారాలు అయితే కనుక ఇంకా ముందు బాగా జరగడానికి అవకాశం ఉంది. తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత కళా సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి వారి యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక వ్యక్తిగత ఆరోగ్యం ఒకటి కొంతవరకు జాగ్రత్త పడితే కనుక మిగతా అవన్నీ కూడా తులారాశి వారికి చాలా దైదీప్యమానంగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. ఆ దైదీప్యం అనేది ఇంకా పెరగడం కోసం వీరు చేయవలసింది ఏంటంటే కనుక వీరు కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అయితే బుధవారము, శనివారం వీరు మాత్రం వెంకటేశ్వర స్వామికి తొక్కుడు లడ్డూలు నివేదన చేయడం వల్ల మంచి జరుగుతుంది. రైట్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వార ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది వారం రోజులు అనేది చాలా అద్భుతంగా వివరించారు. అందరూ కూడా వారి రాశిని అనుగుణంగా పరిహారాలు చేసుకుంటూ చాలా ప్రశాంతవంతమైన వారంగా అందరికీ గడవాలని మనస్ఫూర్తిగా కోరుకునండి. నమస్కారం.